ఫ్రెషర్‌గా ఆర్‌టో జాబ్ కావాలంటే ఎస్ఐపి నేర్చుకుంటే సరిపోతుందా? చాలా మందికి స్టూడెంట్స్‌కి ఇదే డౌట్ ఉంటుంది. ఎస్ఐపి నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఒక కంపెనీలో ఆర్‌టోర్ ఎంప్లాయీగా పనిచేయడానికి ఎస్ఐపి ఒకటే సరిపోదు. మీకు అకౌంటింగ్ బేసిక్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎస్ఏపి, ఆర్‌టోర్ ప్రాసెస్ నాలెడ్జ్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంకా ముఖ్యంగా మీరు ఇంటర్వ్యూలో ఆర్‌టోర్ అంటే ఏంటి అనే క్వెషన్‌కి ఆన్సర్ చెప్పడం మాత్రమే కాదు. మంత్ ఎండ్ క్లోజింగ్ ఎలా చేస్తారు? అక్రూవల్ ఎంట్రీ ఎలా పాస్ చేస్తారు? బ్యాంక్ రికన్స్ ఎందుకు చేస్తారు? అలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్‌కి కూడా ఆన్సర్ చెప్పగలగాలి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఫ్రెషర్‌గా ఆటో జాబ్ రావాలంటే ఏం నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లో నేర్చుకోవాలి? ఏ స్కిల్ ఇంపార్టెంటు? ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అన్నిటిని స్టెప్ బై స్టెప్‌గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్‌టోర్ అంటే రికార్డ్ రిపోర్ట్. అంటే కంపెనీలో జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ని రికార్డ్ చేసి వాటిని ప్రాసెస్ చేసి చివరిగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేసే ప్రాసెసే ఆర్‌టోర్. అందుకే ఆర్‌టోర్‌కి అకౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్‌గా మీరు ముందుగా ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ డెబిట్ అండ్ క్రెడిట్. అసలు డెబిట్ అంటే ఏంటి? క్రెడిట్ అంటే ఏంటి? ఏ ట్రాన్సాక్షన్స్‌కి డెబిట్ చేయాలి? ఏ ట్రాన్సాక్షన్‌కి క్రెడిట్ చేయాలి? ఇవి క్లియర్‌గా ఉండాలి. ఉదాహరణకు కంపెనీకి 50,000 కంప్యూటర్ కొనుగోలు చేసాం అనుకుందాం. కంప్యూటర్ కంపెనీకి అసెట్ అవుతుంది. అందుకే కంప్యూటర్ అసెట్ డెబిట్, క్యాషియర్ బ్యాంక్ తగ్గింది కాబట్టి బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. అంటే ఫైనల్ ఎంట్రీ వచ్చేసరికి కంప్యూటర్ అకౌంట్ డెబిట్ 50,000 టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ 50,000. ఇది బేసిక్గా కనిపించిన ఆర్‌టోఆర్‌లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్. మీరు కనీసం ఈ జనరల్ ఎంట్రీస్ మీద మంచి అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకోవాలి. లైక్ ఎక్స్పెన్స్ ఎంట్రీ ఏంటి, రెవెన్యూ ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, అక్రూవల్ ఎంట్రీ అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ ఎలా చూసుకుంటాము, అసలు ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, ప్రొవిజన్ ఎలా తీసుకుంటాము, రీక్లాసిఫికేషన్ అంటే ఏంటి, అసలు ఒక ఎంట్రీని రివర్స్ ఎందుకు చేస్తాము, ఇంటర్ కంపెనీ ఎంట్రీస్ అంటే ఏంటి. ఎందుకంటే ఆర్‌టోఆర్‌లో జనరల్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మీకు పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ గురించి తెలిసి ఉండాలి. ఉదాహరణకు కంపెనీకి రెవెన్యూ 10 lakhs వచ్చింది, ఎక్స్పెన్స్ 7 lakhs అవుతుంది. అయితే ప్రాఫిట్ ఎంత 3 lakhs. ఇది పిఎన్ఎల్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అదే ఆర్‌టోఆర్ ఎంప్లాయ్కి అర్థం కావాలి. నెక్స్ట్ అకౌంటింగ్ బేసిక్స్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఆర్‌టోఆర్ ప్రాసెస్ నాలెడ్జ్ అండి. మీకు ఆర్‌టోఆర్ అంటే ఏంటో టెక్స్ట్ బుక్ డెఫినేషన్గా మాత్రమే తెలియకూడదు. ఒక కంపెనీలో యాక్చువల్గా ఆర్‌టోఆర్ టీమ్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సాక్షన్, అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, రీకన్సిలేషన్స్, మంత్ ఎండ్ క్లోజ్, రిపోర్టింగ్. ఇది ఒక బ్రాడ్ ఆర్‌టోఆర్ సైకిల్. జనరల్ లెడ్జర్ కంపెనీలో జరిగే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ చివరికి జనరల్ లెడ్జర్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఉదాహరణకు రెంట్ ఎక్స్పెన్సెస్, శాలరీ ఎక్స్పెన్సెస్, డిప్రిసియేషన్స్, రెవెన్యూ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ రిలవెంట్ జిఎల్ అకౌంట్లో రికార్డ్ అవుతాయి. అండ్ తర్వాత ట్రాన్సాక్షన్ వచ్చేసరికి రీకన్సిలేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ బుక్స్లో ఉన్న బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా, సపోర్టింగ్ డాక్యుమెంట్తో మ్యాచ్ అవుతుందా అని చెక్ చేయడం రీకన్సిలేషన్. ఉదాహరణకు బుక్స్లో బ్యాంక్ బ్యాలెన్స్ 5 lakhs ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్లో 4.8 lakhs ఉంది. డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? అవుట్ స్టాండింగ్ చెక్ ఉందా, బ్యాంక్ చార్జెస్ ఉన్నాయా, ఏదైనా ట్రాన్సాక్షన్ బుక్స్లో రికార్డ్ కాలేదా, ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ తర్వాత మంత్ ఎండ్ క్లోజింగ్. ఇది ఆర్‌టోఆర్‌లో చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ప్రతి మంత్ చివరిలో కంపెనీ ఫైనాన్షియల్ రికార్డ్స్ క్లోజ్ చేయాలి. సో దానికోసం మనం ఏం నేర్చుకోవాలి? పెండింగ్ ఎల్ఎల్స్ ఏమైనా ఉన్నాయా, అక్రూయల్స్, ప్రీపేడ్స్, డిప్రిసియేషన్స్, రీకన్సిలేషన్స్, ఇంటర్ కంపెనీ రివ్యూ, రిపోర్టింగ్ లాంటి యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తారు. ఫ్రెషర్గా మీరు మంత్ ఎండ్ క్లోజింగ్ ప్రాసెస్ గురించి డెఫినెట్లీ తెలుసుకోవాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ స్కిల్ ఎంఎస్ ఎక్సెల్. నేను ఎస్ఐపి నేర్చుకుంటున్నాను కాబట్టి ఎక్సెల్ అవసరం లేదనుకుంటే అది మిస్టేక్ అవుతుంది. ఆర్‌టోఆర్‌లో ఎక్సెల్ చాలా ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తారు. మీకు కనీసం ఇవి రావాలి. బేసిక్ ఎక్సెల్తో పాటు ఫార్ములాస్, పైవోట్ టేబుల్స్, తర్వాత కండిషనల్ ఫార్మేటింగ్, డేటా వాల్యుయేషన్, బేసిక్ రీకన్సిలేషన్ టెక్నిక్స్ ఇవి నేర్చుకుంటే మీ డైలీ వర్క్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్లో 10,000 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మీరు ఒక పర్టికులర్ వెండర్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే చూడాలి. మాన్యువల్గా సెర్చ్ చేస్తే చాలా టైం పడుతుంది. ఫిల్టర్ ఉపయోగిస్తే సెకండ్స్లో డేటా ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే 2 రిపోర్ట్స్ కంపేర్ చేయడానికి ఎక్స్ లుకప్ లేదా అప్రోప్రియేట్ లుకప్ మెథడ్ ఉపయోగించవచ్చు. కాబట్టి ఆర్‌టోఆర్‌కి ఎక్సెల్ ఇగ్నోర్ చేయకండి. ఆ నెక్స్ట్ ఫోర్త్ స్కిల్ ఇప్పుడు అందరూ ఎక్కువగా అడిగే టాపిక్ ఎస్ఏపి. ఆర్‌టోఆర్‌కి ఎస్ఏపి ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా ఆర్గనైజేషన్ అకౌంటింగ్ ఆపరేషన్స్ కోసం ఈఆర్పి సిస్టమ్స్ ఉపయోగిస్తారు. వాటిలో ఎస్ఏపి వైడ్లీ యూజ్డ్ అనమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎస్ఏపి స్క్రీన్ మీద బటన్స్ క్లిక్ చేయడం మాత్రమే నేర్చుకోవద్దు. ముందుగా ప్రాసెస్ అర్థం చేసుకోండి. ఉదాహరణగా అక్రూయల్ ఎందుకు చేస్తున్నాం, రీకన్సిలేషన్ ఎందుకు చేస్తున్నాం, జనరల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాం, మంత్ ఎండ్ క్లోజ్ ఎందుకు చేస్తున్నాం అర్థం చేసుకున్న తర్వాత ఎస్ఏపిలో అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేర్చుకోండి. అప్పుడు మీ లెర్నింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఫ్రెషర్స్గా ఎస్ఏపిలో ఏం నేర్చుకోవాలి? మీరు బేసిక్గా ఎస్ఏపి ఈఆర్పి కాన్సెప్ట్తో పాటు ఎస్ఏపి ఎఫ్ఏ బేసిక్స్, జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, జనరల్ పోస్టింగ్, డాక్యుమెంట్ డిస్ప్లే, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ బేసిక్స్, పీరియడ్ క్లోజింగ్ కాన్సెప్ట్స్ వంటి కాన్సెప్ట్సే ఫోకస్ చేయొచ్చు. మీ ట్రైనింగ్లో స్పెసిఫిక్ టీ కోడ్స్ నేర్పిస్తే వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. కానీ ఒకే టీ కోడ్లు మెమరైజ్ చేయడం కంటే ప్రాసెస్ అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. తర్వాత ఫిఫ్త్ స్కిల్ కమ్యూనికేషన్.
ఇది చాలా మంది ఫ్రెషర్స్ ఇగ్నోర్ చేసే స్కిల్ అండి. మీకు అకౌంటింగ్ తెలుసు, ఎస్ఏపీ తెలుసు, ఎంఎస్ ఎక్సెల్ తెలుసు. కానీ ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే ప్రాబ్లమ్ ఉదాహరణకి ఇంటర్వ్యూలో అడిగారు. వాట్ ఈస్ బ్యాంక్ రీకన్సిలియేషన్? మీకు ఆన్సర్ తెలుసు. కానీ నర్వస్ అయిపోయి యాక్చువల్లీ బ్యాంక్ రీకన్సిలియేషన్ మీన్స్ అని కన్‌ఫ్యూజ్ అయితే ఇంటర్వ్యూ‌కి మీ నాలెడ్జ్ ప్రాపర్‌లీ కనిపించదు. అందుకే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాత్రమే కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మీ ఆన్సర్ క్లియర్‌గా ఉండాలి, లాజికల్‌గా ఉండాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఈ 5 ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే మీరు ఆర్ట్ వర్క్ కెరీర్‌కి మంచి ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా కోర్స్ కంప్లీట్ చేయడం మాత్రమే గోల్‌గా పెట్టుకోకండి. ఒక కంపెనీలో ఆర్ట్ వర్క్ ఎంప్లాయీగా మీరు యాక్చువల్‌గా ఏం చేస్తారో అండర్‌స్టాండ్ చేయండి. అదే మీకు ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఆర్ట్ వర్క్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మనం ఆర్ట్ వర్క్ అండ్ పీ2పీ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీటితో పాటు రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ పీడిఎఫ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాం.